హలో ఆల్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. మనకి ఈ వీడియోలో ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించి భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్లో అసలు ఏ ఏ టాపిక్స్ ఉంటాయి. మనము ఈ వీడియోలో జాగ్రఫీకి సంబంధించి అసలు ఎన్ని భాగాలు ఉంటాయి, ఈ సబ్జెక్ట్ని ఎన్ని భాగాలుగా విభజించారు, ఒక్కొక్క భాగంలో మనము ఏ ఏ చాప్టర్స్ చదవాలి, ఏ ఏ సబ్ టాపిక్స్ చదవాలి అన్న దాని మీద డీటెయిల్ వీడియో చేస్తున్నాం. మన శివారెడ్డి లాజిక్స్లో యాప్లో ఎవరైతే జాగ్రఫీ కోర్స్ పర్చేస్ చేస్తారో మనము స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంతే డీటెయిల్డ్గా ప్రతి టాపిక్లో ఇంతే డీటెయిల్డ్గా ఇంతకు మించి అంశాలను కూడా మనం చేర్చడం జరిగింది. అంటే ఫిజికల్ జాగ్రఫీ కరెక్ట్గా చూసుకుంటే కనుక భూగోళ శాస్త్రంలో ఫిజికల్ జాగ్రఫీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, వరల్డ్ జాగ్రఫీ కావచ్చు, ఇలా జాగ్రఫీ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్లో మనము శివారెడ్డి లాజిక్స్ యాప్లో మన స్టూడెంట్స్ ఎవరైనా సరే యాప్ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళందరికీ జాగ్రఫీలో ఎన్సీఆర్టీస్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, అంటే మనకి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ స్టేజ్ వరకు ఈ సబ్జెక్ట్ని ఫుల్ఫిల్గా కంప్లీట్గా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పిల్లలందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈ కోర్స్ని రూపొందించాము. ఈ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే జాగ్రఫీ కానీ వేరే ఇతర సబ్జెక్టులు కూడా ఇలాగే ఉంటుంది, బట్ ఇక్కడ నేను కేవలం జాగ్రఫీ గురించి చెప్తాను. ఈ కోర్సులో మనం జాగ్రఫీ కనుక తీసుకున్నట్టయితే దీంట్లో ఈ చాప్టర్కి సంబంధించినటువంటి వీడియోస్ చూసిన ప్రతి విద్యార్థి కూడా ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో జాగ్రఫీకి సంబంధించి పూర్తి అవగాహన, సబ్జెక్ట్ మీద పూర్తి పట్టు అనేది కలుగుతుంది. ఇది కేవలం ఆర్ఆర్బి ఎస్ఎస్సికే కాకుండా మీరు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో కూడా ఈ కోర్సు మీకు ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో తాలూకు సమ్మరీ ఏంటి అని అంటే, మనము అసలు జాగ్రఫీ అంటే ఏంటి, ఈ జాగ్రఫీ అనేటువంటి సబ్జెక్ట్లో భూగోళ శాస్త్రం అనేటువంటి సబ్జెక్ట్లో అసలు ఏ చాప్టర్స్ ఉంటాయి, మనం చదువుకుంటున్నదే సిలబస్సా, మనకి ఎగ్జామినేషన్లో ఇంకేమైనా యాడ్ అవుతాయా అన్న దాని మీద పూర్తి డీటెయిల్ సిలబస్ని నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇందులో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ని కూడా పూర్తిగా 360 డిగ్రీస్లో మన శివారెడ్డి లాజిక్స్ యాప్లో ఈ సబ్జెక్ట్ గురించి వివరించడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా టాపిక్స్ ఉన్నాయి, కానీ మనం ఇక్కడ కేవలం మెయిన్ టాపిక్స్ని, కీ టాపిక్స్ని రాయడం జరిగింది. సో ఒకవేళ మనం ఫస్ట్ భూగోళ శాస్త్రాన్ని గనక పూర్తిగా గమనించినట్టయితే, భూగోళ శాస్త్రాన్ని కనుక మనం చూసినట్టయితే ముందుగా ఇందులో 3 భాగాలు ఉంటాయి. అందులో ఒకటి ఫిజికల్ జాగ్రఫీ. మనం చూడబోతుంది ఫిజికల్ జాగ్రఫీ ఫస్ట్. దీని తర్వాత మనకి రెండో పార్ట్లో ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. మూడో దాంట్లో వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది. అంటే దీంట్లో మానవ భౌతిక శాస్త్రము, ఆర్థిక భౌతిక శాస్త్రము లాంటివి ఉంటాయి. సో ఇప్పుడు జాగ్రఫీ అనేది మన ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించి ఇది ఒక సబ్జెక్ట్ని 3 సబ్ చాప్టర్స్గా, లేదంటే సబ్ పార్ట్స్, చాప్టర్స్ అనకూడదు, 3 సబ్ పార్ట్స్గా డివైడ్ చేసాము. ఇలా 3 సబ్ పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క చాప్టర్లో మనము ఏ టాపిక్స్ ఉంటాయి, ఒక్కొక్క చాప్టర్లో మళ్ళీ ఏ సబ్ టాపిక్స్ ఉంటాయి అన్న దాని మీద సమగ్రంగా మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్లో ఏముంటుందో అని పట్టు తెలిస్తే, దాని మీద అవగాహన కలిగితే సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం కూడా చాలా సునాయాసం అవుతుంది. సో అందువల్లే మనం ముందుగా ఇంట్రడక్షన్ టాపిక్లో అసలు జాగ్రఫీ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి చూద్దాం, దీంట్లో టాపిక్స్ ఏంటి చూద్దాం. మనం కనుక చూసుకున్నట్టయితే అసలు భూగోళ శాస్త్రము జియోగ్రఫీ అంటే ఏంటి? భూగోళ శాస్త్రాన్ని మనకి ఇంగ్లీష్ వర్డ్ అయినటువంటి జాగ్రఫీ అనే వర్డ్ నుంచి తీసుకున్నారు. జాగ్రఫీ అనే వర్డ్ ఎలా వచ్చింది, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అని అంటే జియాయిడ్ అనే పదం నుంచి వచ్చింది. మళ్ళీ జియాయిడ్ అంటే ఏంటి అని అడిగితే, మన శాస్త్రవేత్తలు భూమి ఏ ఆకారంలో ఉంటుంది అన్న దాని మీద ఒక్కొక్క శాస్త్రవేత్త భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.
అలా వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు కొందరు గుండ్రంగా అంటే సర్కిల్గా ఉంటుంది, కొందరు ఎలిప్టికల్గా ఉంటుంది, కొందరు స్క్వేర్ అన్నారు, రెక్టాంగిల్ అన్నారు, రకరకాలుగా చెప్పిన తర్వాత చివరికి వాళ్ళందరికీ విసుకొచ్చి అర్త్ అర్త్ షేప్లోనే ఉంది, భూమి భూమి ఆకారంలోనే ఉంది అన్నారు. అంటే భూమి భూమి ఆకారంలో ఉండడాన్నే జియాయిడ్ అంటారు. భూమి ఏ ఆకారంలో ఉంది అంటే భూమి భూమి ఆకారంలోనే ఉంది. అది సర్కిల్ కాదు, స్క్వేర్ కాదు, రెక్టాంగిల్ కాదు, ట్రాంగిల్ కాదు. భూమి భూమి ఆకారంలోనే ఉంది. దాన్నే జియాయిడ్ అంటారు. సో ఈ జియాయిడ్ అన్న పదం నుంచి వచ్చిందే జియోగ్రఫీ. జియాయిడ్ అన్న పదం నుంచి వచ్చిందే జియోగ్రఫీ. జియో అంటే అర్త్ అంటే భూమి తెలుగులో అయితే, గ్రఫీ అంటే డిస్క్రిప్షన్. సింపుల్గా మనము జాగ్రఫీ అని అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎర్త్ లేదా స్టడీ ఆఫ్ ది ఎర్త్. దాన్ని మనం తెలుగులో కనుక చెప్పాలంటే భూమి యొక్క అధ్యయనం. భూగోళ శాస్త్రం అంటే భూమిని అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. ప్రపంచంలోనే లేదా విశ్వంలోనే కనుక మనం చూసుకున్నట్టయితే 8 గ్రహాలు ఇప్పుడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. 8 గ్రహాలన్నిట్లో కూడా భూమికి ఒక యూనిక్ ఫీచర్ అనేది ఉంది. దానికి కారణం మనుషులమే. ఎందుకు అంటే మనుషుల వల్లే భూమికి అంత పేరు వచ్చిందని చెప్పచ్చు. ఎలా అవుతుంది అని అంటే మరి మనుషులు ఉండడం బట్టే, మనుషులు ఉండగలిగే అక్కడ కనీస అవసరాలు ఉండడం బట్టే భూమి మీద మనం మనుషులు ఉండగలుగుతున్నాము. మన వల్లే భూమికి పేరు వచ్చింది. సింపుల్గా జాగ్రఫీ అంటే ఏంటంటే భూమి యొక్క అధ్యయనం అని తెలుసుకోవాలి. సో ఈ భూమి యొక్క అధ్యయనానికి సంబంధించి మనము ఏ చాప్టర్స్ని డీల్ చేయబోతున్నాం అన్నదే ఈ వీడియో తాలూకు సారాంశం. సో ఈ వీడియోలో మనకి జాగ్రఫీలో మన ఇన్స్టిట్యూట్లో ఎవరైతే ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేస్తున్నారో మన విద్యార్థులందరికీ కూడా ఈ టాపిక్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం ఆర్ఆర్బికి మాత్రమే కాదు, జాగ్రఫీ అనేది అన్ని పరీక్షల్లో ఒక ప్రధాన సబ్జెక్టుగా ఉంది. సో మీరు ఎస్ఎస్సి రాసిన, ఆర్ఆర్బి రాసిన, ఏపీపీఎస్సి రాసిన, టీఎస్పీఎస్సి రాసిన, మరే ఇతర పోటీ పరీక్షలు తెలుగులో రాయాలనుకునే వారికి ఈ సబ్జెక్టు అందరికీ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనము ఇంకా లేట్ చేయకుండా జాగ్రఫీలో ఫస్ట్ యూనిట్ అంటే ఫస్ట్ పార్ట్ ఫిజికల్ జాగ్రఫీ. దీంట్లో మనం భౌతికంగా చూస్తాము. సో ఇక్కడ మనము సిలబస్లో కనుక చూసుకున్నట్టయితే మనము ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ని, ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని మీరు ఒకసారి క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టయితే అక్కడ ఈ కమిషన్ వారు ఏ నోటిఫికేషన్లో కూడా డీటెయిల్డ్ సిలబస్ అనేది మెన్షన్ చేయలేదు. అంటే జాగ్రఫీ అని రాసేశారు తప్ప మేము జాగ్రఫీకి ఏం చదవాలి అన్న దాని మీద వారు ఎక్కడా రాయలేదు. సింపుల్గా బేసిక్స్ ఆఫ్ జాగ్రఫీ అని వదిలేస్తారు. వాళ్ళు బేసిక్స్ అన్నంత మాత్రాన మనకి బేసిక్స్ అడగట్లేదు, అన్ని చోట్ల నుంచి అడుగుతున్నారు. మరి ఈ సిలబస్ మనం ఎలా డిజైన్ చేశారంటే ఎన్సీఆర్టీ సబ్జెక్ట్స్ని చూసుకుని ఎన్సీఆర్టీలో ఉన్న టాపిక్స్ని చూసాము. అలాగే పాత ప్రశ్న పత్రాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మనకి ఏ అంశాల మీద నుంచి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారో మనం తెలుసుకున్నాము. అలా ప్రశ్నలన్నింటినీ ఒక కూర్పులో చేర్చి ఆ టాపిక్స్ అన్నిటిని ఒక ఆర్డర్గా రాసుకుంటే చివరిగా మనకి జాగ్రఫీలో ఈ చాప్టర్స్ మనకు ముఖ్యమైనవి, అవసరమైనవి, వీటిల్లో నుంచి ప్రశ్నలు వస్తున్నాయి అని తీర్మానించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ వీడియోని చేస్తున్నాం. సో ఇందులో మనకి భూగోళ శాస్త్రంలో 3 భాగాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. అందులో ఒకటి ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. ఫస్ట్ ఫిజికల్ జాగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ ఏంటి మనకి? మన విశ్వం. మన విశ్వం అంటే మన విశ్వం ఎలా ఆరంభమైంది, అసలు విశ్వానికి మొదలెక్కడ, శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో విశ్వం ఎలా ఆవిర్భవించింది అన్న దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇలా విశ్వం ఎలా ఏర్పడింది అన్న దాని మీద మనకి ప్రధానమైనటువంటి సిద్ధాంతము బిగ్ బ్యాంగ్ థియరీ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. ఎక్స్పాండింగ్ యూనివర్స్ అని కూడా అంటారు. ఇలా కొన్ని సిద్ధాంతాలు విశ్వం యొక్క ఏర్పడ్డాన్ని మనకి చాలా క్లియర్గా వివరించాయి. మన విశ్వం అనే దాంట్లో అసలు విశ్వం అంటే ఏంటి, విశ్వంలో చాలా గ్యాలక్సీలు ఉంటాయి. ఆ గ్యాలక్సీలో మిల్కీవే గ్యాలక్సీలో మన సోలార్ సిస్టంలో అంటే సౌర కుటుంబంలో సూర్యుడు అధిపతి, సూర్యుడి తర్వాత నుంచి మనకి ముందుకెళ్లే కొద్దీ మూడోది భూమి మీద మనం ఉన్నాము. ఇలాంటి పూర్తి గ్రహాల సమాచారాన్ని మనం ఈ వీడియోలో మనం చూస్తాం. సో ఈ చాప్టర్లో మనము పూర్తిగా మన వీడియోస్లో దీని మీద చూస్తాము. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మనకున్నటువంటి 8 గ్రహాలు,
8 గ్రహాలు, అలాగే సౌర వ్యవస్థ గురించి, సౌర కుటుంబానికి సంబంధించినటువంటి కనీస సమాచారం మన దగ్గర ఉండాలి. అంటే ఉదాహరణకి మనకి జూపిటర్ మీద ఉన్నటువంటి ఒకవేళ చంద్రులు ఉన్నారా, ఉంటే వాటి పేర్లేంటి, సాటర్న్ దానికి సంబంధించిన కనీస సమాచారం, వీనస్. మనకి ఈ చాప్టర్కి ఇప్పుడున్నటువంటి కాలంలో, ఇప్పుడున్నటువంటి అకాడమిక్ ఇయర్లో ఈ చాప్టర్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనది అని కనుక అడిగినట్టయితే, మన భారత ప్రభుత్వం మనకి ఒకటి చంద్రయాన్ లాంచ్ చేసింది. చంద్రయాన్ ఇది చంద్రుడి గురించి అధ్యయనం చేయడానికి దీన్ని లాంచ్ చేశారు. చంద్రయాన్ న్యూస్లో ఉంది కాబట్టి చంద్రుడికి సంబంధించిన క్వశ్చన్స్ మనం బేసిక్ అడగచ్చు. నెక్స్ట్ సూర్యుడికి సంబంధించి ఆదిత్య L1ని లాంచ్ చేశారు. ఎల్ అంటే లాంగ్వేజ్ పాయింట్, ఆదిత్య L1ని లాంచ్ చేశారు. అలాగే వీనస్ గురించి శుక్రయాన్ లాంచ్ చేయబోతున్నారు. శుక్రయాన్. మరి దానికంటే ముందు మార్స్ని అధ్యయనం చేయడానికి మామ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. దాని పేరే మార్స్ ఆర్బిటర్ మిషన్. మరి సౌర వ్యవస్థ గురించి భారత ప్రభుత్వం ఇన్ని లాంచ్ చేస్తోంది, చేసింది, చేయబోతోంది అన్నప్పుడు వాటి గురించి ప్రశ్నలు అడగకుండా ఎలా ఉంటారు ఎగ్జామ్స్లో? ఖచ్చితంగా అడుగుతారు. సో ఇప్పుడు ఈ చాప్టర్లో మనం వాటి గురించి ఒక కనీసమైనటువంటి బేసిక్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేయాలి. అదే ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. రెండో సబ్ చాప్టర్ దీంట్లో భూచలనాలు. భూచలనాలు అనంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి తన చుట్టూ తను తిరుగుతుంది. రొటేషన్, రెవల్యూషన్ అంటాము. సో దానికి సంబంధించింది. అక్షాంశాలు, రేఖాంశాలు. అక్షాంశాలు లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, వాటికి సంబంధించినటువంటి పాయింట్స్. నెక్స్ట్ రెండో చాప్టర్ భూస్వరూప శాస్త్రం. మనకి భూమి మీద చూసినట్టయితే రకరకాల కొండలు, పర్వతాలు, మైదాన ప్రాంతాలు, తీర ప్రాంతాలు, గుట్టలు అన్నీ కనబడతాయి. అవి ఎలా ఏర్పడ్డాయి? భూమికి సంబంధించినటువంటి పూర్తిగా భూస్వరూపాలని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇంగ్లీష్లో జియోమార్ఫాలజీ అని అంటారు. జియో అంటే అర్త్, మార్ఫాలజీ చేంజెస్. సో మార్ఫింగ్ అంటే చేంజ్ ఆఫ్ ఫామ్, ఒక ఆకారం నుండి మరొక ఆకారానికి మారేదే దాని అర్థమే మార్ఫాలజీ. సో ఇక్కడ భూస్వరూప శాస్త్రంలో జియోమార్ఫాలజీలో మనము ఏమేమి చదువుతున్నామంటే, ముందుగా భూమి యొక్క అంతర్భాగం గురించి చదువుతాం. మనం దాన్ని ఇంగ్లీష్లో ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అని అంటాము. భూ అంతర్భాగం మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది, స్కూల్లో కూడా చదువుకున్నారు. క్రస్ట్, మ్యాంటిల్, కోర్ లాంటివి. భూపటల కదలికలు, మనకి భూపటాల యొక్క కదలికలు, భూమి మీద పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి అలాంటివి. ఖండచలన సిద్ధాంతం, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఆల్ఫ్రెడ్ వెగ్లర్ మనకి ప్రపోజ్ చేసినటువంటిది. పలక విరూపక సిద్ధాంతం, దీన్ని మనం ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అంటాం. మెకెన్జీ, పార్కర్ ఇలా వీళ్ళు ప్రపోజ్ చేసినటువంటి థియరీ ఇది. నెక్స్ట్ అగ్నిపర్వతాలు ప్రపంచంలో అసలు ముందుగా మనకి అగ్నిపర్వతం అంటే ఏంటి, దాని యొక్క డెఫినిషన్ అంటే దాని అర్థం ఏంటి, తర్వాత అగ్నిపర్వతంలో రకాలు, విలుప్త అగ్నిపర్వతం, అలాగా 3 రకాలు ఉంటాయి మనకి, యాక్టివ్, డార్మెంట్, ఎక్స్టింక్ట్ అనేవి. అలా అగ్నిపర్వతాలు వాటి రకాలకి సంబంధించినటువంటిది. ప్రపంచ విస్తరణ, ప్రపంచంలో అగ్నిపర్వతాలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, వాటి యొక్క రకాలు ఇందులో మనం చర్చిస్తాం. భూకంపాలు ఫస్ట్గా భూకంపం అంటే ఏంటి డెఫినేషన్. నెక్స్ట్ భూకంప రాకకు యొక్క కారణాలు, అంటే భూకంపం అంటే అర్థం ఏంటి. ఓకే, సో తర్వాత భూకంపం యొక్క కారణాలు, రకాలు. దీంట్లో మనకి కనుక చూసుకున్నట్టయితే భూకంపంలో మనకి ఎపిసెంటర్, అలాగే ఫోకస్ అనేవి ఉంటాయి. మనకి తరంగాలు, పి తరంగాలు, ఎస్ తరంగాలు, ఎల్ తరంగాలు, ఆర్ తరంగాలు. ఇలా మనకి భూకంపానికి సంబంధించినటువంటి రకరకాల తరంగాలు ఉంటాయి. భూకంపాల విస్తరణ, ప్రపంచంలో ఎందుకు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భూకంపం విస్తరిస్తుంది, ఎందుకు అన్ని ప్రాంతాల్లో భూకంపం అనేది విస్తరించదు, దానికి గల కారణాలు. అలాగే భారతదేశంలో ఉన్న
భూకంప మండలాలు. భారతదేశంలో మొత్తం 4 భూకంప మండలాలు ఉన్నాయి. వీటిని ఇంగ్లీష్లో 4 అర్త్క్వేక్ జోన్స్ అని అంటారు. సో ఇక్కడ మనకి ఈ 4 భూకంప మండలాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనము దీంట్లో తెలుసుకుంటాము. నెక్స్ట్, భూ ఉపరితల స్వరూపాలు. భూ ఉపరితల స్వరూపాలు అంటే మనం చూసినట్టయితే భూమి ఎక్కడా కూడా ఒక మైదాన ప్రాంతం లాగా మొత్తం కొండలు గుట్టలతోట ఉండదు. మరి కొన్ని చోట మనము ఉదాహరణకి ఎడారి ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలలో కొండలు గుట్టలతో అక్కడ భౌగోళిక పరిస్థితి ఒకలా ఉంటుంది. మన దక్షిణ భారతదేశంలో పీఠభూమి అలాంటి చోట ఇక్కడ భౌగోళిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. అలాగే మనము ఈ ఉపరితల స్వరూపాల్లో పర్వతాలు అంటే ఏంటి, పీఠభూములు అంటే ఏంటి, మైదాన ప్రాంతాలు అంటే ఏంటి, ఇవి ఎలా ఏర్పడ్డాయి, వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం లాంటి అంశాలను మనం ఇందులో చూసుకుంటాం. నెక్స్ట్, వికోశీకరణము. భూస్వరూపాలు. వికోశీకరణం అంటే మనము ఇంగ్లీష్లో వెదరింగ్, ఎరోజన్, ట్రాన్స్పోర్టేషన్. సో మనకి దీంట్లో వికోశీకరణంలో భూస్వరూపాలు ఎలా ఏర్పడతాయి? నది ఏర్పరిచే భూస్వరూపాలు, హిమానీ నది భూస్వరూపాలు, హిమానీ నదులు అంటే గ్లేసియర్స్, పవన భూస్వరూపాలు, పవనం అంటే విండ్స్ ఇంగ్లీష్లో, సముద్ర భూస్వరూపాలు, అంతర్భూజల భూస్వరూపాలు. ఇలా ఇవి రకరకాలుగా మనకి ఏర్పడతాయి. భూస్వరూపాల్లో ఇవి అనేక మార్పులు తీసుకొస్తాయి. ఇలా అనేక మార్పులు తీసుకొచ్చినప్పుడు అక్కడ భూస్వరూపాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మారుతుంది. అది ఏంటి, ఎలా మారుతుంది అన్నది మనం దీంట్లో తెలుసుకుంటాం. నెక్స్ట్, శిలలు అనే టాపిక్లో మనకి అసలు శిలలు అంటే ఏంటి, అగ్నిశిలలు అంటే ఏంటి, అగ్నిశిలలు ఎలా ఏర్పడతాయి, అవక్షేప శిలలు ఎలా ఏర్పడతాయి, అలాగే మనకి రూపాంతర శిలలు. ఈ శిలలు అంటే ఏంటి, భారతదేశంలో లేదా ప్రపంచంలో ఉన్న రకాల శిలలు ఏంటి, ఎన్ని రకాల శిలలు ఉన్నాయి, వీటి యొక్క ఉదాహరణలు. మనకి ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఈ శిలల యొక్క ఉదాహరణ ఏర్పడే తీరు మీదే మనకి ప్రశ్నలు అడుగుతారు. నెక్స్ట్, శీతోష్ణ స్థితి శాస్త్రంలో మనము ప్రపంచ పీడన మండలాలు అనేది చూస్తాం. ప్రపంచ పీడన మండలాలు, ప్రపంచంలో పీడన మండలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రపంచ పవనాలు, స్థానిక పవనాలు, మేఘాలు రకాలు. సో ప్రపంచ పీడన మండలాలు అంటే ఇంగ్లీష్లో దాన్ని ప్రెషర్ బెల్ట్ అంటారు, హై ప్రెషర్, లో ప్రెషర్. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రపంచ పవనాలు, ప్రపంచంలో ఉన్నటువంటి పవనాలు, స్థానిక పవనాలు, వాటికి అలాగే మేఘాలు, వాటి యొక్క రకాలు. ఇలా మనము వీటి గురించి మనం చర్చిస్తాము. నెక్స్ట్, సముద్ర శాస్త్రం. మనకి చెప్పుకోవడానికి 5 సముద్రాలు ఉన్నాయే కానీ ఒకే సముద్రానికి 5 పేర్లు పెట్టారు. సముద్రాల విభజన అనేది కేవలం మనకి శాస్త్రీయంగా తెలుసుకోవడానికే ఉపయోగపడుతుంది. ఇలా శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి మాత్రమే వీటిని అధ్యయనం చేశారు. సాధారణంగా అయితే ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క సముద్రం, దానికి 5 పేర్లు అనేవి పెట్టారు. సో ఫస్ట్, మహాసముద్రాలు. వాటి యొక్క విస్తరణ, లవణీయత. సో మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి ఒక ప్రాథమిక సమాచారం మనకు కావాలి. విస్తరణ, సముద్రాలు ఏ ఏ ఖండాలకి, దేశాలకి మధ్యలో ఉన్నాయి. లవణీయత, సముద్రపులో నీరు ఉప్పగా ఎలా ఎందుకుంది, అన్ని చోట్ల లవణీయత సహజంగానే అంటే ఒకే రకంగా ఉంటుందా, లేదు లవణీయత అనేది మారుతూ ఉంటుంది, లవణీయత అనేది ఒక సముద్రానికి మరో సముద్రానికి వ్యత్యాసం ఉంది, ఒక సముద్రానికి మరొక సముద్రానికి వ్యత్యాసం ఉంది, అలాగే అన్ని చోట్ల లవణీయత ఒకేలాగా లేదు, అలాంటివి ఏమైనా ఉంటే మనం దీంట్లో చర్చిస్తాం. నెక్స్ట్,
అలలు. సముద్రం మనకి ఒక దగ్గర స్థిరంగా ఉండదు. సముద్రం అనేది వెనక్కి ముందుకి అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక చోటు నుండి మరో చోటుకి అది నీరు కదులుతూనే ఉంటుంది అందులో. అలా సముద్రంలో యొక్క నీటి కదలికలను 3 రకాలుగా విభజిస్తారు. మొదటిది అలలు, పోటుపాటలు. అలలని ఇంగ్లీష్లో వేవ్స్ అని అంటారు. పోటుపాట్లని ఇంగ్లీష్లో టైడ్స్ అని అంటారు. సముద్ర ప్రవాహాలని ఓషన్ కరెంట్స్, సముద్ర ప్రవాహాలని ఓషన్ కరెంట్స్ అని అంటారు. సో అలాగా మనకి వీటిల్లో మొత్తానికి 3 రకాల మనకి కదలికలు ఉంటాయి. వాటి గురించి మనం పూర్తిగా అధ్యయనం చేస్తాం. ఇలా మనకి జాగ్రఫీలో ఫస్ట్ చాప్టర్లో అంటే ఫస్ట్ పార్ట్లో ఈ చాప్టర్స్ అన్నిటిని మనం చూస్తాం. వీటి మీద మనకి పూర్తిగా ఒక అవగాహన, పూర్తిగా ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మనం సెకండ్ పార్ట్లోకి వెళ్తాం. మీరు కూడా మన కోర్సులో కానీ లేదా చదువుతున్నప్పుడు కానీ మీరు చూస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ముందుగా మనము ఫిజికల్ జాగ్రఫీని చదివి ఇండియన్ జాగ్రఫీలోకి రావడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఫిజికల్ జాగ్రఫీ కనుక మనకి పూర్తిగా అర్థమైతే, ఫిజికల్ జాగ్రఫీ మీద మనకు కనుక పట్టు కనుక వస్తే మనము మిగతా ఏరియాస్ని చాలా ఈజీగా చదువుకోవచ్చు. సో మనం కోర్స్ పెడుతున్నప్పుడు కూడా మన దాంట్లో ముందు మనము ఫిజికల్ జాగ్రఫీని పెడతాము, ఆ తర్వాత ఇండియన్ జాగ్రఫీని పెడతాము. సో ఫస్ట్ ఇక్కడ జాగ్రఫీలో సెకండ్ పార్ట్ భారతదేశ ఉనికి. భారతదేశ ఉనికి అంటే ప్రపంచ పటంలో భారత్ ఎక్కడుంది, దక్షిణ గోళంలోనా ఉత్తర గోళంలోనా, అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి అక్షాంశాలు, రేఖాంశాలు, భారతదేశ ఉనికికి సంబంధించి రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, అవి వాటికి సంబంధించిన సరిహద్దులు, నెక్స్ట్ భారత రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సరిహద్దులు మనకి పూర్తిగా ఉత్తర భారతదేశ సరిహద్దు, దక్షిణ భారతదేశ సరిహద్దు, తూర్పు సరిహద్దు, పశ్చిమ సరిహద్దు. ఇలా సరిహద్దులు, వీటి గురించి మనకి రాష్ట్రాలలో అత్యధిక రాష్ట్రం సరిహద్దులు పంచుకుంటున్నటువంటి, అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు, ఇలాగ మనకి భారతదేశ ఉనికిలో ఈ ప్రాథమిక సమాచారాన్ని మనం అధ్యయనం చేస్తాం. నెక్స్ట్ రెండోది భౌగోళిక స్వరూపాలు. భౌగోళిక స్వరూపాలు అనంటే భారతదేశంలో మనకి మొత్తం మీద ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాలు. భారతదేశంలో మనకి భౌగోళిక స్వరూపాలు కనుక చూసుకున్నట్టయితే ముందుగా మనకి దేశంలో హిమాలయాల గురించి, భారతదేశ భౌగోళిక స్వరూపాలు కనుక మనం చూసుకుంటే ఇందులో మనం హిమాలయాల గురించి చాలా కులంకుషంగా చర్చించాలి. మొత్తం భారతదేశం మీద 7 రకాల భౌగోళిక స్వరూపాలు ఉంటాయి. అందులో మొదటిది హిమాలయాలు, మళ్ళీ ఉత్తర మైదాన ప్రాంతాలు, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మైదాన ప్రాంతాలు, ఇంగ్లీష్లో వాటిని నార్థన్ ప్లెయిన్స్ అని పిలుస్తారు. సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది, ఈ నదుల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి మైదాన ప్రాంతాలు. నెక్స్ట్ మూడోది థార్ ఎడారి. నాలుగోది మనకి పీఠభూమి. సో దీన్నే ఇంగ్లీష్లో మనం పెనిన్సులర్ ప్లాట్యూ అంటాం. దీంట్లో దక్కన్ పీఠభూమి, మాల్వా పీఠభూమి లాంటివి నేర్చుకుంటాం. పీఠభూమి అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, ఆ తర్వాత మనకి తీర ప్రాంత మైదానాలు, ఇంగ్లీష్లో మనం ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్, వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్, తూర్పు తీర ప్రాంత మైదానాలు, పశ్చిమ తీర ప్రాంత మైదానాలు, వాటిని మనం చూస్తాము. చివరిగా మనము ద్వీపాలు, ఇంగ్లీష్లో ఐలాండ్స్ అని పిలుస్తాం.
ద్వీపాలు, లక్షద్వీపం, అలాగే అండమాన్. ఇలా మొత్తం మీద మనకి 7 రకాలుగా మన భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని మనం ఏర్పరచాలి. ఏర్పరచుకున్న తర్వాత అంటే ఆల్రెడీ ఏర్పాటు చేశారు, మనం చదువుకుంటున్నప్పుడు చూడాలన్నమాట. ఓకేనా? సో భౌగోళిక స్వరూపాల్లో మళ్ళీ వీటి యొక్క విభజన జరుగుతుంది. హిమాద్రి, గ్రేటర్ హిమాలయాస్, హిమాచల్ అని. అలా వాటి మీద మనము క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తే మనకి ఇక్కడ నుంచి మంచి మార్కులు పడే అవకాశం ఉంది. నెక్స్ట్, సారీ ఇంకా ఇది అవ్వలేదు, సారీ. నెక్స్ట్, శీతోష్ణ స్థితి. భారతదేశ శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి అని అంటే ఇంగ్లీష్లో ఈ చాప్టర్ని ఇండియాస్ క్లైమేట్ అని చెప్తారు. ఇండియాస్ క్లైమేట్ అంటే ఏంటి అని అంటే, జనరల్గా మనకి ఇక్కడ భారతదేశంలో వాతావరణ మార్పులకి, భారతదేశంలో మనకి ఉన్నటువంటి సీజన్స్ ఏంటి? సో మనకి ఎండాకాలం, చలికాలం, వానాకాలం, ఆ సీజన్స్ ఎలా ఏర్పడతాయి, అలా వాటికి సంబంధించినటువంటి కారణాలు. నెక్స్ట్, స్థానిక పవనాలు. ఇది హైలీ ఇంపార్టెంట్ మనకి. ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్టయితే స్థానిక పవనాల మీద మంచి ప్రశ్నలు అడుగుతారు. భారతదేశంలో మనకి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఉంటాయి. సో మనకి ఒక మాన్సూన్ కనుక వస్తే ఇక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి, ఇలా నైరుతి ప్రాంతం నుంచి, ఈశాన్య ప్రాంతం నుంచి ఇలా మనకి వర్షపాతానికి కారణమవుతాయి. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ చాప్టర్లో చూస్తాం. 4వ టాపిక్ వచ్చేసరికి సహజ వృక్ష సంపద. సహజ వృక్ష సంపద అంటే అడవులు. అడవులు, భారతదేశంలో ఉన్నటువంటి అడవుల యొక్క రకాలు, ఆ అడవులలో ఉన్నటువంటి వృక్ష సంపద, అడవుల్లో ఉన్నటువంటి వృక్ష సంపద. ఆ తర్వాత మనకి ఆ వృక్ష సంపద అయిపోయిన తర్వాత మనకి ఉపయోగాలు, ఒక వృక్షం యొక్క వాణిజ్య ఉపయోగాలు, మనం ఈ చాప్టర్లో వాటి గురించి మనం డీల్ చేస్తాం. ఆ తర్వాత వన్యజీవుల సంరక్షణలు. ఇందులో మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, వెట్లాండ్స్. దీన్ని మీకు నేను ఎలా చదవాలో చెప్తాను, ఇక్కడ మనం డిక్టేట్ చేయలేము దీన్ని. వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తాను, దాని ప్రకారంగా మీరు చదవచ్చు. ఇలాగా మనకి పూర్తిగా జాగ్రఫీలో, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి సహజ వృక్ష సంపద అన్న టాపిక్ మీద మనము వీటిని చూస్తాము, ఈ చాప్టర్స్ని చూస్తాము. నదీ వ్యవస్థ, అన్నిటికంటే ప్రధానమైన టాపిక్ నదీ వ్యవస్థ. నదికి ఉపనదికి తేడా ఏంటి? ఫస్ట్ వ్యత్యాసం. మనకి ఒక నది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, నదికి ఉన్నటువంటి ఉపనదులు ఏంటి, ఒక నదికి ఉన్నటువంటి ఉపనదులు ఏమేమి ఉన్నాయి, ఆ నది మీద కట్టించినటువంటి డ్యామ్లు, మళ్ళీ ఏ నది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది, ఆ సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం పేరు. ఇలా నదుల గురించి చదవాలి. దీంతో పాటుగా నదికి సంబంధించి ప్యాటర్న్స్, రకాలు డ్రైనేజ్ ప్యాటర్న్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. మనం ఇలా నదీ వ్యవస్థ గురించి ఈ పాయింట్స్ మనం దీంట్లో కవర్ చేయాలి. ఇది నదీ వ్యవస్థ మీద మనకి ఒక పూర్తి అవగాహన రావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మృత్తికలు లేదా నేలలు. అసలు మృత్తిక అంటే ఏంటి? మృత్తిక అంటే ఏంటి? ఫస్ట్, నేలలో మృత్తిక అంటే ఏంటి? మృత్తిక ఏర్పడడానికి కారణాలు ఏంటి? ఎలాంటి కారణాల వల్ల మృత్తిక ఏర్పడుతుంది? మృత్తిక ఏర్పడడానికి గల కారణాలు. ఆ తర్వాత మృత్తికల యొక్క రకాలు, ఒండ్రుమట్టి నేలలు కానీ, నల్లరేగడి నేలలు కానీ, లేటరైట్ నేలలు కానీ, ఎర్ర నేలలు, పసుపు నేలలు, అలాంటివి మనం ఇక్కడ నేర్చుకోవాలి. భారతదేశంలో మృత్తికలు వాటి యొక్క విస్తరణ.
మృత్తికలు వాటి యొక్క విస్తరణ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సినటువంటి భారతదేశంలో మృత్తికలకి ఉన్నటువంటి సమస్యలు. మృత్తికలకు ఉన్నటువంటి సమస్యలు ఏం సమస్యలు ఉన్నాయి మనకి ఇక్కడ చూస్తే? మృత్తికా క్రమక్షయం ఒకటి, మృత్తికా క్రమక్షయం, అలాగే దాని సారవంతం దిగిపోవడం, పడిపోవడం, డీగ్రేడేషన్ అంటారు. ఇలా మృత్తికల గురించి మనము ఈ టాపిక్లో ఇంత క్లియర్గా మనం డిస్కస్ చేయాలి. మృత్తికలు అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వ్యవసాయం, నీటిపారుదల. వ్యవసాయం చదువుతున్నప్పుడు మనకి పంటల యొక్క కాలాలు, పంటలు, ఖరీఫ్ పంటకాలం, అలాగే రబీ, దాని తర్వాత మనకి పంట, దానికి కావాల్సినటువంటి వాతావరణంలో ఉన్నటువంటి లక్షణాలు, ఎలాంటి వాతావరణంలో అవి పెరుగుతాయి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పంటలు, లక్షణాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి భారతదేశంలో ప్రధాన పంటలు, మళ్ళీ ఇక్కడ మనకి ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం, ఏ పంట అధికంగా ఏ రాష్ట్రం పండిస్తుంది అన్న అంశాల మీద మనకి ప్రశ్నలు అడుగుతారు. సో మనకి వ్యవసాయం అన్న టాపిక్లో నుంచి మనము వీటిని మనం క్లియర్గా నేర్చుకోవాలి. ఇవి వ్యవసాయంలో. అలాగే నీటిపారుదల ప్రాజెక్టుల మీద మనకి కొంచెం అవగాహన కలగాలి. ఖనిజము, ఇంధనము. సో ఖనిజం అంటే ఏంటి, ఖనిజాలు ఎలా ఏర్పడతాయి, భారతదేశంలో ఉన్న ఖనిజాలు ఏవి, భారతదేశంలో ఉన్న ఖనిజాలు ఏ రాష్ట్రంలో అధిక ఉత్పత్తి జరుగుతుంది, అలాగే మనకి ఖనిజానికి సంబంధించి ముడి పదార్థాలు, ఉదాహరణకి అల్యూమినియం మనం చూస్తాం. అల్యూమినియం అనేది ప్రకృతిలో సహజంగా దొరికేది కాదు. మరి ఎలా దొరుకుతుంది? అది బాక్సైట్ అనే ఒక ముడి పదార్థం నుంచి దాన్ని తీసుకుని అల్యూమినియంగా మారుస్తారు, అలాంటిది. నెక్స్ట్ ఇంధనం. ఇంధనంలో మనకి ముఖ్యమైనది బొగ్గు. బొగ్గుని 4 రకాలుగా విభజించారు. ఆంథ్రసైట్, బిటుమినస్, లిగ్నైట్, పీట్. ఇలా విభజించినప్పుడు మనకి ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఈ బొగ్గు యొక్క విభజన అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఆంథ్రసైట్ అనేది మేలిమి రకం, పీట్ అనేది నాసి రకం. ఈ బొగ్గు ఒక ఆధారంగానే మన ఆర్థిక వ్యవస్థ అనేది ఆధారపడి ఉంటుంది, విద్యుత్లో కానీ అన్నిటికీ కూడా. అందువల్ల బొగ్గు, ఆ తర్వాత మనకి చమురు, పెట్రోలియం, చమురు, ఇలా వీటికి సంబంధించి మనకి ఇవి చాలా అవసరం. సో వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకోవాలి. భారతదేశ పరిశ్రమలు కనుక చూసుకున్నట్టయితే భారతదేశంలో ఏ పరిశ్రమ ఎక్కడుంది, మొట్టమొదటి పరిశ్రమను ఎక్కడ స్థాపించారు, అసలు ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి అవసరమైనవేవి, అసలు కారణాలు ఏంటి? ఉదాహరణకి ఒక పరిశ్రమ ఎక్కడైనా పెడుతున్నామంటే మనకి ఆ ముడి సరుకు లభ్యత ఆధారంగానే ఆ పరిశ్రమను మనం పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీలు పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ మీరు పెట్టాలి అంటే ఐరన్ లభ్యత ఉన్న చోట మీరు పెట్టగలుగుతారు, వేరే చోట మీరు పెట్టలేరు కదా, అలా అన్నమాట. నెక్స్ట్ రవాణా సౌకర్యాల్లో మనకి రోడ్డు రవాణా, రైల్వేస్, ఆర్ఆర్బి వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్, రైల్వే. తర్వాత మనకి జల రవాణాలో మనకి సముద్ర రవాణా, వాటర్వేస్, నదుల యొక్క రవాణా, వాటర్వేస్ 1, 2, 3, 4 ఇలా అడుగుతారు. నెక్స్ట్ అలాగే వాయు రవాణా, రోడ్డు రవాణాల్లో హైవేస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. రైల్వే రవాణా మనం రాసేది ఆర్ఆర్బి ఎగ్జామ్ కాబట్టి రైల్వేలో జోన్స్, అలాగే రైల్వేకి సంబంధించినటువంటి పరిశ్రమలు మనకి ఇవి కాకుండా ఎక్కడ ఏ రకమైనటువంటి జోన్స్ ఇచ్చిన తర్వాత బ్రిడ్జిలకు సంబంధించింది, పొడవైన బ్రిడ్జ్, వెడల్పైన బ్రిడ్జ్ లాంటివి అడుగుతారు. మళ్ళీ బ్రాడ్ గేజ్, నారో గేజ్, స్టాండర్డ్ గేజ్, మీటర్ గేజ్ లాంటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో మనకి ఓవరాల్గా ఇండియన్ జోగ్రఫీ అంటే రెండో భాగమైనటువంటి ఇండియన్ జోగ్రఫీలో మనము వీటి మీద
డిస్కస్ చేస్తాము. ఓకేనా? ఇంకా చివరిగా కనుక చూసినట్టయితే వరల్డ్ జియోగ్రఫీ. వాస్తవానికి వరల్డ్ జియోగ్రఫీకి ఇది సిలబస్, ఇదే చదవాలి అని ఎవరు చెప్పలేరు. వరల్డ్ జియోగ్రఫీలో ఏదైనా అడగచ్చు. కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తారు. మనం చదువుతున్నప్పుడు జియోగ్రఫీలో మనం డీల్ చేసినటువంటి అంశాలు ఖండాలు, ప్రాథమిక సమాచారం. ఉదాహరణకి ఆసియా గురించి ఒక ప్రాథమిక అవగాహన, ఆసియా గురించి, అలాగే ఐరోపా గురించి, అక్కడ ఉన్నటువంటి నదులు, అక్కడ ఉన్నటువంటి పర్వతాలు, ఇలా ఒక ప్రాథమిక అవగాహన అనేది మనకు ఉండాలి. ఎత్తైన ప్రాంతము, ఒకవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో కమిషన్ మనకి రాకీ మౌంటైన్స్ ఎక్కడుంది అని అడిగితే టక్కని చెప్పాలి. ఆల్ప్స్ ఎక్కడుంది, యూరోప్ని ఆసియాని వేరు చేస్తున్నటువంటి పర్వతాలు ఏవి, ఉరాల్ పర్వతాలు, అటకామా ఎడారి ఏ దేశంలో ఉంది, సౌత్ అమెరికా, ఏ ఖండంలో ఉంది, సౌత్ అమెరికా. ఇలాంటి ప్రాథమిక అవగాహన, కనీస అవగాహన అనేది మనకు ఉండాలి. ప్రకృతి సిద్ధ మండలాలు, వాతావరణం పరంగా చూసుకుంటే కనుక మనకి మన భూమధ్య రేఖ దగ్గర ఇలాగా కొన్ని చోట్ల కొన్ని ప్రకృతి సిద్ధ మండలాలు మనకున్నాయి. సో ఆ ప్రకృతి సిద్ధ మండలాలు ఏమేమి ఉంటాయి, ఏంటి, వాటి గురించి మనకి కొద్దిగా అవగాహన అనేది ఉండాలి. ప్రపంచ మానవ భూగోళ శాస్త్రంలో మనకి అక్కడ కొన్ని ట్రైబ్స్ గురించి, జాతుల గురించి ప్రశ్న అడగచ్చు. కొన్ని సందర్భాల్లో పాపులేషన్కి సంబంధించినటువంటిది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో డెమోగ్రఫీ అని పిలుస్తారు. ఆర్థిక భూగోళ శాస్త్రంలో ఎకనామిక్ అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమడుగుతారంటే ఇనుము ప్రధానంగా ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తిదారు, రబ్బర్, పెట్రోలియం ఉత్పత్తిదారులు, అలా వాటికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ అడుగుతారు. ఇది మనకి ఈజీ టాపికే, సొంతంగా కూడా చదువుకోవచ్చు, కానీ ఇక్కడ మనం డీల్ చేద్దాం దాన్ని. ఎందుకంటే వరల్డ్ జియోగ్రఫీని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఒక్కొక్క చాప్టర్ కూడా ఒక్కొక్క ప్రశ్నలో మనకి వాళ్ళు అక్కడ ఏదైనా అడగచ్చు. కొన్ని నగరాలు, ఇవి కాకుండా ప్రపంచంలోని కొన్ని ప్రధాన నగరాలు ఇచ్చి అవి ఏ నది తీరాన ఉన్నాయని కూడా మనకు అడగచ్చు. ఉదాహరణకి ప్రపంచంలో ప్రధాన నగరాలు, వాటి మీద ఉన్నటువంటి నదులు, వాటి మీద ఉన్నటువంటి నగరాలు. లండన్ నగరం ఏ నది మీద ఉంది, థేమ్స్ నది మీద ఉంది, అలాంటివి అన్నమాట. కొన్ని నగరాలకి కొన్ని పేర్లు ఉంటాయి. ద సిటీ దట్ నెవర్ స్లీప్స్, అలాగే ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్, ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి స్టాటిక్ జీకేలో అవకాశం ఉంది. సో ఇది మనకి శివారెడ్డి లాజిక్స్లో మన విద్యార్థులకి, మన యాప్ కొనుగోలు చేసినటువంటి విద్యార్థులకి మనము జాగ్రఫీలో అందిస్తున్నటువంటి ఒక పూర్తిగా ఒక టాపిక్ మీద ఒక వీడియో అనొచ్చు, లేదంటే ఇన్ని టాపిక్స్ని మనము జాగ్రఫీలో కవర్ చేస్తున్నాము. ఎక్కడో కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న దాంతో మనము తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ సబ్జెక్ట్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఈ కోర్స్ని లాంచ్ చేసాం. సో మన దగ్గర కోర్స్ పర్చేస్ చేసిన విద్యార్థులకి ఈ టాపిక్స్ అన్ని జాగ్రఫీలో మనం కవర్ చేస్తాము. సో ఇంకా డిలే చేయకుండా ఆర్ఆర్బీ ఎగ్జామ్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి జాబ్ మీరు కొట్టాలి అన్నది మా ఒక నమ్మకం. ఎనీవేస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.